న్యూస్ ముందుగా హెడ్లైన్స్. ప్రజల కోసం పోలీసులు పనిచేయాలి, పాలకులకు కాదు. పోలీసులకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సూచన. చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైరు. అమరావతి నిర్మాణానికి భూసేకరణ పెంచుకుంటూ పోతున్నారని విమర్శలు. శాస్త్రయుక్తంగా శనీశ్వర స్వామివారి అభిషేక సేవ, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమం, ఉత్సాహంగా పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. వెయ్యి స్తంభాల గుడిని దర్శించిన కేంద్ర మంత్రి, ప్రత్యేక పూజలు నిర్వహించిన కిషన్ రెడ్డిని ఆశీర్వదించిన వేద పండితులు. మేడారంలో మంత్రుల పర్యటన, సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన పొంగులేటి మరియు సహచర మంత్రులు. కుత్బుల్లాపూర్ సుచిత్ర సెంటర్ శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉన్న టైలర్ షాప్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 4 ఫైర్ ఇంజన్ల సహకారంతో మంటలను అదుపులోకి తెచ్చారు అగ్నిమాపక సిబ్బంది. पुलिस वाले के लिए रहना जरूरी है। देखो मैं निकाल रहा हूँ भाई, देखो पुलिस वाले के लिए वीडियो रहना जरूरी है। देखो भाई, निकालो 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 भाई, कुछ भी नहीं था, निकालो 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 निकालो, कुछ नहीं आता, निकालो निकालो निकालो। निकालो निकालो निकालो, हेल्प हेल्प, कुछ नहीं था, फोड़ो फोड़ो फोड़ो, कुछ नहीं था, फोड़ो 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 फोड़ो, हाँ कुछ भी नहीं था, कुछ भी नहीं था, फोड़ो 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 जी, फोड़ो जी, फोड़ो 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 फोड़ो, ए चलो हल्लू 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 मारो, हल्लू मारो, हल्लू हल्लू मारो, हल्लू मारो, हल्लू मारो। भैया कौन है अंदर, कौन है अंदर, बाहर आ जाओ। है कोई है मैडम, कौन है, और ऊपर कोई है? త్రీ 3:30కి కాల్ వచ్చిందండి. షాపు షార్ట్ సర్క్యూట్ అవుతుందని వచ్చే వరకు కంట్రోల్ తప్పింది. మా షాప్లో ఒక 2 కోట్ల వరకు మెటీరియల్ ఉంటుంది. మొత్తము కార్వి టైర్స్, మిషనరీ, వాషింగ్ సంబంధించినవి, కార్ యాక్సెస్కి సంబంధించినవి. మా షాప్లో ఒక 20 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు. 20 మందికి ఉపాధి కల్పిస్తాము. ఒక 10 ఇయర్స్ నుంచి షాప్ నడిపిస్తున్నాము. అన్ఎక్స్పెక్టెడ్ జరిగిందండి. దీనివల్ల గవర్నమెంట్ మాకేమన్నా సహకరించాలని కోరుతున్నామండి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం భద్రాచలం వెంకటాపురం ప్రధాన రహదారిపై అబ్బాయిగూడెం గ్రామస్తులు పురుగుమందు డబ్బాలతో ధర్నా చేపట్టారు.
మిర్చి పంట పొలాల చుట్టూ ఉన్న ఫెన్సింగ్ పోల్లను ఇసుక లారీలు తొక్కడంతో ఎందుకు ఇలా తొక్కించారని ప్రశ్నించడంతో మహిళలతో పాటు మరికొంతపై సొసైటీ సభ్యులు దాడి చేశారు. మహిళలపై దాడిని నిరసిస్తూ అబ్బాయిగూడెం గ్రామానికి చెందిన రైతులు, గ్రామస్తులు 4 గంటలుగా రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మేము మా రైతుల కోసం వేసుకున్న దారిలో ఇసుక ర్యాంపులు లారీలు వెళ్ళడం వల్ల మాకు చాలా ఇబ్బంది అయ్యి చేళ్ల మీద దుమ్ము పడుతుందని మేము వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చారు, సీఏ గారు వచ్చారు, అందరికి మొరపెట్టుకున్నాం. మా మొర ఎవరు ఆలకించట్లేదు సార్. ఆ ర్యాంపు వల్ల ఎక్కువ లోతు అక్రమంగా ఇసుక తీయడం వల్ల మా బోర్లు పాడైపోయినాయి, అన్ని పాడైపోయినాయి సార్. మాకు నీళ్లు కూడా రాకుండా ఖరాబైపోతుంది. మేము చేళ్ల కాడికి వెళ్తే మొగోళ్ళు బోర్లు గుంజుకొని వాళ్ళని చెప్పులు పెట్టి తన్నడం, రేపు కేసులు పెట్టడం మా మనిషి మహిళ ఇక్కడికి వచ్చి ఉంటే ఫుల్లుగా కొట్టేసి హాస్పిటల్ పాలేదు సార్. మాకు దారి కూడా అసలు ర్యాంపు సీల్ చేయాలి సార్. మమ్మల్ని అయితే చిన్న ఇబ్బంది మా వల్ల సార్. మాకు నిన్నటి నుంచి కూర్చుంటే పిఓ గారు వస్తున్నారని చెప్పి ఎస్ఐ గారు అందరూ వచ్చి చూసి వెళ్ళారు తప్ప మమ్మల్ని పట్టించుకునే ఎవరూ లేరు సార్. మీడియా వాళ్ళు వస్తే మీడియా వాళ్ళ మీద కూడా దౌర్జన్యం జరిగింది. మగవాళ్ళు నైట్ అనక పగలనక ఎరుకంటే వాళ్ళ దగ్గర గుంజుకొని సెల్లులు గుంజుకొని రేపు కేసులు పెడుతున్నారు సార్. అడిగితే న్యాయం లేకుండా ఇష్టం వచ్చినట్టు పడుతున్నారు సార్. మాకు న్యాయం జరగకపోతే మా రోడ్డు మీద అయితే చేయాలని కోరుకుంటున్నాం. ములుగు జిల్లా తాడవాయి మండలం మేడారంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క పర్యటించారు. అనంతరం మంత్రులు సమ్మక్క సారలమ్మ, గోవిందరాజ, పగడిద్ద రాజులను దర్శించుకున్నారు. ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 8 వరకు పబ్లిక్ రారు కాబట్టి ఆ టైంలో గ్రౌండ్లో ఫుల్ స్పీడ్లో వస్తున్నారు కదా, క్యాచ్ చేయాలి. 2 days లోపు సీఎం గారు వచ్చారు. 1 hour టైం ఫైనల్ టచ్ టైం ఆల్ యూజువల్స్ ఫోటో. దైవ ప్రదేశమైన ఈ మేడారంలో అద్భుతమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదేశానుసారం ఇక్కడ వడివడిగా పూర్తి చేసుకునే దిశలో ఈనాడు నడుస్తున్నాయి. ఈ కార్యక్రమం చేపట్టే నాటికి పీరియడ్ ఒక 95 డేస్ ఉందనుకున్నాం. ఆ టైంలో స్థానిక వర్షాలు ఇతరత్ర కారణంగా మొదట ఒక వారం రోజులు లేట్ అయినా అధికారులు రాత్రనక పగలనక అహర్నిశలో కష్టపడి అద్భుతంగా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగాతో పాటు భక్తుల అవసరాలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా, అదే రకంగా పూజారుల సూచనలకి ఏదైతే దైవకంగా సంబంధించిన ఈ కార్యక్రమం ఎక్కడ పవిత్రతకి శాస్త్రోయుక్తంగా ఎక్కడ లోటు జరగకుండా ఉండే విధంగా వడివడిగా ఈనాడు ఈ పనులు జరుపుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యుత్ శాఖపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు భట్టి విక్రమార్క. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దెల శ్రీధర్ బాబు గారు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారు, ఎస్పీడీసీఎల్
సిఎండి ముషరఫ్ గారు, సింగరేణి సిఎండి బలరాం గారు, అట్లాగే ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ గారు. ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, దేశానికి, ఇంకా తెలంగాణ ప్రయోజనాలని విస్తృతంగా ఆశించేటువంటి ప్రపంచ స్థాయి పెద్దలకు కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో జిఎస్డిపి పెరగటానికి కావలసిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజాప్రభుత్వం యావత్ కేబినెట్ సహచరులందరూ కలిసి పెద్ద ఎత్తున కొన్ని ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. ఆ ప్రణాళికలన్నీ కూడా ఈ రాష్ట్రం కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతోనే కాదు, ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోటీ పడే స్థాయిలో తెలంగాణకి బలమైనటువంటి పునాదులు వేస్తూ 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి సమయం ఇది. దానికోసం వేస్తున్నటువంటి ప్రణాళికలు, రావాల్సినటువంటి పెట్టుబడులు, ఇక్కడ వ్యవస్థీకృతంగా ఏర్పడవలసినటువంటి వ్యవస్థలు, వీటన్నిటికీ అత్యంత అవసరమైనది ప్రధానంగా ఎనర్జీ. తెలంగాణ భవన్లో ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. యువ నాయకులు, కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారిని మాట్లాడుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. నాకు తెలుసు అక్కడ కొద్దిగా ఎండ కొడుతుంది, ఇబ్బంది అవుతుంది. పేరు పేరున వేదిక పైన పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, అన్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, గౌరవనీయులు మన పెద్దలు శాసన మండలిలో ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బండా ప్రకాష్ గారికి, గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు జనాబ్ మొహమ్మద్ మహమూద్ అలీ సాబ్, గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యురాలు దివంగత ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు గారి సుపుత్రిక శ్రీమతి సురభి వాణీదేవి గారు, గౌరవ మషీరాబాద్ శాసనసభ్యులు అన్న ముఠా గోపాల్ గారు, అట్లాగే గౌరవ ఎమ్మెల్సీ సోదరులు దాసోజు శ్రవణ్ గారు, పార్టీ కార్యాలయ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, మాజీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు ఈరోజు అనుకోకుండా మా మధ్యన ఉన్న పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, వేదికపైన ఆసీనులైన ఇతర గౌరవనీయులైన మాజీ ప్రజాప్రతినిధులు, గౌరవనీయులైన పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలకు, వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, ఎండలో కూడా ఓపికగా ఉన్న మా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు అందరికీ, పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ నమస్కారం. 29 నవంబర్ 2009 సంవత్సరం నాడు సరిగ్గా 16 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఆమరణ దీక్ష కూర్చున్న రోజు గత 15 సంవత్సరాలుగా మనం దీక్షా దివస్గా జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఈ 15-16 సంవత్సరాలలో చాలా చరిత్ర, చాలా కాలం గడిచింది, చాలా కొత్త చరిత్ర కూడా వచ్చింది. తరం మారుతున్నది, స్వరం మారుతున్నది. ప్రతి 30 ఏండ్లకు ఒక్కొక్కసారి ఒక జనరేషన్ అంటే ఒక తరం కూడా మారుతూ ఉంటుంది. మొన్నటిదాకా జెన్ ఎక్స్ అన్నారు, తర్వాత జెన్ వై అన్నారు, తర్వాత ఇప్పుడు జెన్ జెడ్ అంటున్నారు. ఉడుకు నెత్తురుతో ఉరకలెత్తే యువ రక్తం ఎప్పటికప్పుడు ముందుకు వస్తూనే ఉంటుంది. ప్రతి నవతరం తన 7 తరాల కథను ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే తమ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో, తమ కథ ఎటు ముందుకు సాగుతుందో అర్థమవుతుంది. తెలంగాణలో మర్చిపోలేని రోజు నవంబర్ 29 అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నాడు కేసీఆర్ చేసిన పోరాటానికి తలొగ్గి డిసెంబర్ 9న
తెలంగాణ రాష్ట్ర ప్రకటనకు కారణమైందని అన్నారు హరీష్ రావు. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ ప్రజాకవి అందశ్రీ. సభాధ్యక్షులు, దుబ్బాక శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు, మిత్రులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు మిత్రులు దేశపతి శ్రీనివాస్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి పెద్దలు శర్మన్న గారు, గౌరవనీయులు ఎఫ్డీసీ చైర్మన్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి గారు, విజయక్క గారు, నాగిరెడ్డి గారు, మరి మనోహర్ రావు గారు, వెంకట నరసింహారెడ్డి గారు, రాజమౌళి పంతులు గారు, చాలా మంది ఉన్నారు, బాలరంగమన్న గారు, మల్లన్న గారు, వేదిక మీద ఉన్న పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, మా సోదరీమణులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, చాలామంది జర్నలిస్టులో కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి మా జర్నలిస్ట్ సోదరులు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. నవంబర్ 29 అంటే ఒక చరిత్ర. మనం మొన్ననే అనుకున్నాం, నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు, డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే మనకు తెలంగాణ రాష్ట్రమే లేదు. ఇవాళ ఉద్యమం అనేది, ఇవాళ నవంబర్ 29 ఒక కీలకమైనటువంటి ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి దినం. మన సిద్దిపేటకు ఉద్యమానికి కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. 2001లో కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజ చేసి గులాబీ జెండా ఎత్తడం ఒక చరిత్ర. సిద్దిపేటలో దీక్షా దివస్ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారీ బైక్ ర్యాలీతో హరీష్ రావు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇక ర్యాలీ మార్గమధ్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి, ఆచార్య జయశంకర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. జగిత్యాల జిల్లా జగిత్యాల అర్బన్ తహసీల్దార్ కార్యాలయం విద్యుత్ అంతరాయంతో చీకట్లో మునిగిపోయింది. ఫోన్ టార్చ్ లైట్లతో సిబ్బంది ఫైళ్ల పరిశీలన చేస్తున్నారు. గంటకు పైగా కరెంటు నిలిచిపోవడంతో సేవలు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయి. కంప్యూటర్లు ఆగిపోయాయి. కౌంటర్లు చీకట్లో ఉండిపోయాయి. సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హన్మకొండ 1000 స్తంభాల ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయానికి వచ్చిన కిషన్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మరి ఆ యొక్క భూమి చూపించడం జరిగింది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఇచ్చాము. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం 100కు 100% నిధి ఇచ్చినప్పుడు కూడా ఎగ్జిక్యూట్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. నేను రెగ్యులర్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడుతున్నాను. వేగవంతంగా భద్రాచలానికి సంబంధించినటువంటి రాములవారి దేవాలయం దగ్గర ప్రసాద్ స్కీమ్ కింద చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాల్సిందే కోరుతా ఉన్నాను. అది కాకుండా మనకు రామప్ప దేవాలయం తెలుసు, నేను మంత్రిగా ఉన్నప్పుడు యునెస్కో గుర్తింపు తీసుకురావడం. నేరస్తులు, నిందితులు పోలీసులపై తిరగబడుతున్నారంటే ప్రజల కోసం పని చేయకుండా పాలకులకు వత్తస్తు పలుకుతున్నామన్నారు. కాబట్టి హత్యలకు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారని, ఇకనైనా పోలీసులు ప్రజారక్షణపై దృష్టి పెట్టాలని అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పోలీస్ వ్యవస్థ మీద ఈరోజు ఎందుకు తిరగబడ్డారు? పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ప్రజల గురించి కాకుండా, ప్రజల గురించి పట్టించుకోకుండా పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాలను అమలు చేస్తూ ప్రజల గురించి, అసలు ప్రజలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇది సమాజం అనేటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటి దాన్ని మర్చిపోయారు. కాబట్టే ఈరోజు నిందితులు సాక్షాత్తు పోలీసుల మీదనే దాడికి తెగబడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబుకి, కూటమి ప్రభుత్వంకి కనువిప్పు కలుగుతుందని నేను అనుకోను. కనీసం పోలీస్ వ్యవస్థ అయినా మేలుకొని, వ్యవస్థ దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో కనీసం దీన్ని కాస్తైనా సరే ప్రజల కోసం మనం పనిచేయాలనేటువంటి అంతర్మథనం, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు అయితే రాష్ట్రాన్ని కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే కేర్ ఆఫ్ గంజా అన్నట్టుగా డ్రగ్స్ డెన్గా ఈరోజు మార్చేశాడు. ఎక్కడ కూడా వాటికి సంబంధించినటువంటి మాటలు తప్ప చేతల్లో ఎక్కడ వాటికి సంబంధించినటువంటి ఒక్క చర్య కూడా తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించడం లేవు. ఈరోజు చూస్తే ప్రతి తప్పుడు వ్యాపారంలో టీడీపీ నేతలు ఆరితేరారు. ప్రతి తప్పుడు వ్యాపారంలో టీడీపీ నేతలు భాగస్వామ్యంగా ఉన్నారు. కదా, నకిలీ మద్యం అనుకుందామా, డ్రగ్స్ అనుకుందామా, గంజాయి అనుకుందామా, మరొక మాఫియా అనుకుందామా, మరొకటి అనుకుందామా, ఏదైనా సరే దానికి మూలాలు టీడీపీ నేతలు. చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణాన్ని ప్రపంచ స్థాయి నెంబర్ 1గా నిర్మిస్తానని ప్రగల్భాలు పలికారని అన్నారు అంబటి. వాళ్ళు త్యాగదనులు అని కూడా చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో చెప్పారు. దాంతోపాటు ఇంకా ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు కలిపి మొత్తం 50,000 ఎకరాలు పూర్తయిపోయింది. ఇక వరల్డ్ క్లాస్ నెంబర్ 1 రాజధాని 50,000 ఎకరాల్లో నిర్మాణం ప్రారంభమవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పారు. ఆ రోజున ఎప్పుడూ కూడా మళ్ళీ ఇంకొక దశ ఉందని కానీ, మళ్ళా కొంత భూమిని మేము సేకరించవలసిన అవసరం ఉందని కానీ ఎప్పుడు చెప్పలా. 50,000 కోట్లతో అద్భుతమైన నగరాన్ని, వరల్డ్ క్లాస్ టౌన్ని నిర్మించబోతున్నాము. ప్రపంచంలోనే అత్యుత్తమమైన, భారతదేశంలో కాదు సుమా, ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజధానిగా దీన్ని మేము చేయబోతున్నాము అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రగల్భాలు పలికారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనీశ్వర స్వామివారికి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా జరిపారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అభిషేక సేవలో పాల్గొన్నారు. मम जातक रीत्या गतन्निधाय कलशस्य मुखे विष्णुः कंठे रुद्रस्समाश्रितमादयस्व अधिदेवता प्रत्यधिदेवता सहित शनैश्चरः स्वामिने नमः ध्यायाहितदेवी देवताभ्यो नमः नानाविध परिमलपत्रपुष्पाक्षरागन्धैः सुसंयुतः आग्रे सर्वदेवानां धूपमहि శనేశ్వరుడు మాత్రమే ఉంటాడు. ఆయుష్కారకుడు ఆయన. అపమృత్యు దోషాలు తొలగిపోవాలి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.